This video is for educational and informational purposes only. Please do your own research before applying. వ్యవసాయ శాఖలో చేసే ఉద్యోగాలకి రిక్రూట్మెంట్ చేసేందుకు అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. వీటికి ఎలాంటి పరీక్ష లేదు అండ్ సెలెక్ట్ అయిన వాళ్ళకి స్టార్టింగ్లోనే మీకు ట్రైనింగ్ పీరియడ్లోనే నెలకి 65,000 జీతం అయితే ఇస్తారు. బోత్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ ఉంటారు. మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు కాబట్టి నేను ఇదే వీడియోలో నోటిఫికేషన్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్తో పాటు మీకు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎలా అప్లై చేసుకోవాలో కూడా ఇదే వీడియోలో చెప్తాను. వీడియోని మాత్రం చివరి వరకు చూడండి. అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు, అప్లికేషన్స్ చేసుకొని వెళ్తున్నారు కానీ వీడియోస్ని లైక్ చేయడం లేదు. మీరు ఇచ్చే ఒక్క లైక్ మాకు ఎంతో ఎంకరేజ్ చేసినట్లు ఉంటుంది. ఇలాంటి మంచి మంచి జాబ్స్ గురించి డైలీ అప్డేట్ చేస్తూ ఉంటాను. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వీడియోస్ని లైక్ చేస్తూ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్కి వచ్చిన కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే వీడియోస్ని లైక్ చేయడంతో పాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కలో ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను ఎప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్ అయితే వస్తుంది. నెక్స్ట్ డీటెయిల్స్లోకి వెళ్ళే కంటే ముందు రెవెన్యూ శాఖలో చేసే ఉద్యోగాల కంటే ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ ప్రభుత్వ ఇతర ఆఫీసుల్లో చేసే 731 ఉద్యోగాలకు కూడా రిక్రూట్మెంట్ చేసేందుకు అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చేసింది. మినిమం 12th క్లాస్ పాస్ అయి ఉండాలి. నెలకి 44,000కి పైగా జీతం అయితే ఇస్తారు. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వాళ్ళు అందరూ ఎలిజిబుల్ అయితే ఉంటారు. దీనికి సంబంధించి కూడా నేను డీటెయిల్లో వీడియో చేశాను. ఆ వీడియో మన ఛానల్లో ఉంటుంది. అదే వీడియో లింక్ని మీకు ఇక్కడ పైన కార్డ్స్లో కూడా ఇస్తాను. ఒకసారి ఇది కూడా డీటెయిల్గా చూసేసి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఈ జాబ్స్కి కూడా అప్లికేషన్స్ అయితే చేసుకోండి. సో ఈ ఆపర్చునిటీ మీకు ఈ 2026 ఇయర్కి సంబంధించి IFFCO నుంచి అయితే వచ్చింది. మీరు కావాలనుకుంటే ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడ ఇచ్చిన వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ నుంచి కూడా చూసుకోవచ్చు. ఈ అఫీషియల్ వెబ్సైట్ని మీరు గూగుల్లో సెర్చ్ చేసిన వస్తుంది. కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను, మీరు అక్కడ నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు. అలాగే కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో మన వాట్సాప్, టెలిగ్రామ్ ఇంకా ఇన్స్టాగ్రామ్ ఛానల్ లింక్స్ కూడా ఇస్తాను. మీరు వాటిని కూడా ఫాలో అవ్వండి. ఎందుకంటే నేను డైలీ వాటిలో ఇలాంటి గవర్నమెంట్ జాబ్స్తో పాటు ప్రైవేట్ ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి కూడా అప్డేట్ చేస్తూ ఉంటాను. మిస్ అవ్వద్దు అనుకుంటే మాత్రం ఫాలో అయితే అయిపోండి. సో ఫస్ట్ నోటిఫికేషన్ ఓవర్ చూద్దాం. రిక్రూట్మెంట్ చేస్తున్న ఆర్గనైజేషన్ IFFCO అంటే ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజర్ కోఆపరేటివ్ లిమిటెడ్ వాళ్ళు రిక్రూట్మెంట్ చేస్తున్నారు. సో ఇందులో ఏ పోస్ట్ ఉంది, ఏ క్వాలిఫికేషన్ ఉండాలి, ఎన్ని వేకెన్సీస్, మీకు శాలరీ కానీ స్టైఫండ్ ఎలా ఉంటుంది, మీకు ఏజ్ లిమిట్స్ ఎంత ఉండాలి, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఇంపార్టెంట్ డేట్స్ ఏంది, అన్నీ ఇదే వీడియోలో చెప్తాను. మీరు ఏంటంటే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు కానీ చూసారంటే మీకు కూడా క్లియర్గా అర్థమవుతుంది. నెక్స్ట్ మీకు ఉండాల్సిన ఏజ్ లిమిట్ వచ్చేసి పోస్ట్ వైజ్గా ఉంటుంది. మీకు ఏజ్ లిమిట్ ఎంత ఉండాలంటే 30th ఏప్రిల్ 2026 కల్లా మినిమం ఏజ్ అయితే 18 years ఉండాలి. మ్యాక్సిమం 30 years అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ వాళ్ళకు 3 years రిలాక్సేషన్ కలుపుకొని 33 years అప్లై చేసుకోవచ్చు. SC/ST వాళ్ళకు 5 years రిలాక్సేషన్ కలుపుకొని 35 years అప్లై చేసుకోవచ్చు. ఇలా కేటగిరీని బట్టి మీకు ఏజ్లో రిలాక్సేషన్ కూడా కల్పిస్తున్నారు. నెక్స్ట్ మీకు శాలరీ స్టైఫండ్ ఎలా ఉంటుందని ఫస్ట్ అప్లై చేసుకున్నాక మీకు 1 year పాటు ట్రైనింగ్ ఇస్తారనమాట. ఆ ట్రైనింగ్ పీరియడ్లో అప్రాక్సిమేట్లీ అంటే మీకు HRA హౌస్ రెంట్ అలవెన్స్ కలుపుకొని, క్యాంటీన్ అలవెన్స్, వాషింగ్ అలవెన్స్, PF అన్నీ కలుపుకొని మంత్లీ 65,000 per month మీరు పొందొచ్చు. ఇందులో పోస్ట్ వచ్చేసి గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనింగ్ ఉంటుంది. సో మంచి అవకాశం, మంచిగా స్టైఫండ్ ఇస్తారు ట్రైనింగ్ పీరియడ్లోనే. కాబట్టి అర్హత ఉంటే మాత్రం, ఇప్పుడు చెప్తాను అర్హత ఏందని చెప్పి, ఉంటే మాత్రం వదులుకోకండి. సో ఉండాల్సిన ఎలిజిబిలిటీ మాత్రం మీకు ఖచ్చితంగా బ్యాచిలర్స్ డిగ్రీ చేసి ఉండాలి. బ్యాచిలర్స్ డిగ్రీలో స్ట్రీమ్ కూడా ఇచ్చారు. మీకు ఏ డిసిప్లిన్స్లో మీరు డిగ్రీ చేసి ఉండాలంటే, అంటే బీ కానీ బీటెక్ కానీ, బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్లో, బ్యాచిలర్ ఇన్ ఇంజనీరింగ్లో, కెమికల్లో కానీ, మెకానికల్లో కానీ, ఎలక్ట్రికల్లో కానీ, ఇన్స్ట్రుమెంటేషన్ ఎలక్ట్రానిక్స్లో కానీ, సివిల్లో కానీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో కానీ, కంప్యూటర్ సైన్స్లో కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో కానీ మీరు ఇక్కడ ఇచ్చిన ఏదో ఒక విభాగంలో ఇంజనీరింగ్ డిగ్రీ చేసిన మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా ఈ జాబ్స్కి ఎలిజిబుల్ ఉంటారు, అప్లై చేసుకోవచ్చు. మీకు ఇంజనీరింగ్ డిగ్రీలో SC/ST వాళ్ళకి అయితే మినిమం 55% ఆఫ్ మార్క్స్ రావాలి. ఓబీసీ వాళ్ళకు 60%, ఓబీసీ కానీ జనరల్ వాళ్ళకి 60% ఆఫ్ మార్క్స్ వచ్చినా కూడా మీరు ఎలిజిబుల్ ఉంటారు. అండ్ వాళ్ళు క్లియర్గా ఒక పాయింట్ ఇచ్చారు చూడండి, లాస్ట్ పాయింట్. మీ ఫైనల్ సెమిస్టర్ రిజల్ట్స్ ఉంటాయి కదా ఆ ఇంజనీరింగ్ డిగ్రీకి సంబంధించి, ఆ రిజల్ట్స్ అనేది 2026 ఆగస్టు కంటే ముందే వచ్చిన వాళ్ళు మాత్రమే ఈ నోటిఫికేషన్కి ఎలిజిబుల్ ఉంటారు. వాళ్ళు క్లియర్గా నోటిఫికేషన్లోనే ఇచ్చారు. నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, ఫస్ట్ మీకు ప్రిలిమినరీ కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. దాని తర్వాత మీకు ఫైనల్ ఆన్లైన్ టెస్ట్, అంటే ఇది ఇంకా సెకండ్ ఫేజ్ ఉంటుంది. దాని తర్వాత మీకు షార్ట్ లిస్టెడ్ ఆన్లైన్ టెస్ట్లో షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళకి పర్సనల్ ఇంటర్వ్యూ కండక్ట్ చేసి ఈ IFFCO స్టాండర్డ్స్ ప్రకారం మెడికల్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసి మీకు ఫైనల్ సెలక్షన్ మాత్రం మీకు ఎగ్జామ్లో వచ్చిన మార్క్స్ని బేస్ చేసుకొని ఫైనల్ సెలక్షన్ చేస్తారు. నెక్స్ట్ ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి మీకు 30th ఏప్రిల్ 2026 వరకు అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ ఉంది.
ఆల్రెడీ అప్లికేషన్ స్టార్ట్ అయిపోయినాయి, 30th వరకే ఉంది కాబట్టి చూసి అర్హత ఉంటే మాత్రం వెంటనే అప్లై చేసుకోండి. మీకు ఏజ్ లిమిట్కి కానీ ఇవన్నీ కట్ ఆఫ్ డేట్ కూడా 30th April 2026 ఉంటుంది. వాళ్ళు మీకు ఫర్దర్ ప్రిలిమినరీ ఎగ్జామ్కి సంబంధించి ఫైనల్ ఎగ్జామ్, ఇంటర్వ్యూ ఇవన్నీ మీకు ఫర్దర్గా వాళ్ళు అప్డేట్ చేస్తారు. మీరు ఏంటంటే వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ని తరుగా చెక్ చేస్తున్నారంటే మీకు ఫర్దర్గా ఏం అప్డేట్స్ ఉన్నా వస్తుంటాయి. నెక్స్ట్ మీకు అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఇక్కడ ఇచ్చిన వీళ్ళ అఫీషియల్, ఫస్ట్ నేను చెప్తాను దాని తర్వాత చూసాను. ఇక్కడ ఇచ్చిన వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళాలి. ఈ అఫీషియల్ వెబ్సైట్ని మీరు గూగుల్లో సెర్చ్ చేసిన వస్తుంది. కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో నేను డైరెక్ట్ అప్లై లింక్ కూడా ఇస్తాను, మీరు అక్కడ నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు. అందులో ఏంటంటే మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంటే లాగిన్ అయిపోవాలి, అకౌంట్ లేకపోతే మీ డీటెయిల్స్ అన్ని ఇచ్చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. దాని తర్వాత వాళ్ళు ఫోటో, సిగ్నేచర్ అవన్నీ ఏమన్నా అడిగితే అవి కూడా అన్నీ ఇచ్చేసాక ఈ 30th April వరకు మీరు అప్లై చేసుకొని సబ్మిట్ చేశారంటే మీకు లాస్ట్కి సబ్మిట్ చేసిన అప్లికేషన్ ఫామ్ వస్తుంది. దాన్ని ప్రింట్అవుట్ తీసి పెట్టుకోండి. మీకు ఫర్దర్గా డీబీ అప్పుడు కానీ ఫర్దర్ సెలక్షన్ అప్పుడు యూజ్ అయితే అవుతుంది. జాబ్ లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేసా. ఫస్ట్ లింక్ ఓపెన్ చేస్తే ఇలా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అందులో జాబ్ ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి. చూసాక కిందకి స్క్రోల్ చేస్తే నోటిఫికేషన్ PDF ఉంటుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని డీటెయిల్స్ అన్ని చెక్ చేశాక కిందనే అప్లై లింక్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేస్తే ఇలా స్క్రీన్ మీద కనిపిస్తున్నట్లు వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. IFFCOకి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్. కింద ఇక్కడ చూడొచ్చు అప్లికేషన్ ఫామ్ ఫర్ పొజిషన్ ఆఫ్ గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనింగ్ 2026 అని కూడా ఇచ్చారు. కిందకి స్క్రోల్ చేసి మీ డీటెయిల్స్ అన్నీ అడుగుతుంది. ప్రాపర్గా అన్ని క్వాలిఫికేషను అన్ని ప్రాపర్గా ఇచ్చేసి సబ్మిట్ చేసి మీ అప్లికేషన్ అయితే కంప్లీట్ అయిపోతుంది. వాళ్ళు ఫర్దర్గా మీకు ఎగ్జామ్ డేట్స్ అప్డేట్ చేసి ఎగ్జామ్స్ కండక్ట్ చేసి దాని తర్వాత ఇంటర్వ్యూ కండక్ట్ చేసి సెలెక్షన్ అయితే చేస్తారు. సో ఈ ఆపర్చునిటీ మీకు మన సెంట్రల్ గవర్నమెంట్ కింద పనిచేస్తున్న IFFCO వాళ్ళు, ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజర్స్ కోఆపరేటివ్ లిమిటెడ్ వాళ్ళైతే గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ ట్రైనీ వేకెన్సీస్కి రిక్రూట్మెంట్ చేసేందుకు అఫీషియల్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. మీకు కనుక ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం అస్సలు వదులుకోకండి. మంచి 1 year పాటు మీకు స్టైఫండే 65,000 వరకు ఉంటుంది కాబట్టి అర్హత ఉంటే మాత్రం అస్సలు వదులుకోకండి. సో వీటికి సంబంధించిన లింక్స్ అన్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేసా చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు జాబ్స్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్స్లో అడగండి, నేను ప్రతి కామెంట్కి రిప్లై అయితే ఇస్తాను.